హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ చేసు బ్లాగ్స్. అందరూ మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మా వినాయకుళ్ళు అయితే చూపించబోతున్నా, మా విలేజ్ వినాయకుళ్ళు అనమాట. సో ఎన్ని పెట్టారో ఏంటో మాకైతే ఐడియా లేదు, బట్ మొత్తం మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇది మా ఊరు చివరనమాట. సో చూడొచ్చు, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నాను. సో మొత్తం చూద్దాం. అదేవిధంగా మా పక్కనున్న చిన్న విలేజెస్ ఉన్నాయన్నమాట. పొనకవలస అని చెప్పి, పాత పొనకవలస, కొత్త పొనకవలస, ఈ వినాయకులు కూడా చూడడానికి వెళ్దాం. ఎందుకంటే మా ఊర్లో ఎక్కువ పెట్టలేదని విన్న టాక్. సో దాన్ని బట్టి చూద్దాం, వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం. 3 రోజుల నుండి ముసురు అయితే బీభత్సంగా ఉందన్నమాట. తుఫాన్ అంట, శ్రీకాకుళంకి తుఫాన్ ఉంది. సో అందుకు 3 రోజుల నుండి బాగుతుంది వర్షం. ఈరోజు కూడా బాగుతుంది బీభత్సంగా. సో పదండి, వినాయకుళ్ళు అయితే చూసేద్దాం. సీతంపేటలో ఈసారి నాకు పెద్దగా నచ్చలేదు. అసలు ఎందుకు ఈ మాట అన్నాను అనేది వీడియో లాస్ట్లో చెప్తాను. అయితే వినాయకుళ్ళు ఒక్కొక్కటిగా చూసేద్దాం. అండ్ ముందుగా అయితే వినాయకుడి కోవిల్లో పెట్టిన వినాయక విగ్రహంతో స్టార్ట్ చేద్దాం. బొమ్మ అయితే చాలా బాగుంది. అండ్ దేవుడే కదా. ఇది మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది, 10 మీటర్స్ దూరంలో ఉంటుందని చెప్పచ్చు. ఆ తర్వాత మరో ఆలయంకి అయితే వెళ్దాం, అదే శివాలయంలో పెట్టిన ఈ వినాయక విగ్రహం చూడండి, చాలా బాగుంది కదా. మా విలేజెస్ వినాయకులు అన్నీ మేమైతే చూపిస్తాను మీకు. ఖచ్చితంగా మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ కామెంట్ కూడా పెట్టండి మీకు ఏ వినాయకుడు బాగా అనిపించిందని. సో అన్ని వినాయకులు ఒకటే, కాకపోతే బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయనేది చూపిస్తున్నాను అంతే. గత సంవత్సరం దగ్గరుండి చేసాము వినాయక చవితి. ఈసారి మాత్రం నేనైతే అందుబాటులో లేను, నాకున్న బిజీ షెడ్యూల్లో నేనైతే ఉన్నాను అనమాట ఈ సంవత్సరం. అండ్ నేను కూడా ఎక్కువ పార్టిసిపేషన్ అయితే చేయలేదు ఈ వినాయక చవితికి. కిందటి వినాయక చవితికి మాత్రం చాలా బాగానే సెలబ్రేట్ చేశాము, అనిపినంత వరకు ఉన్నాను. బట్ ఈసారి వర్క్స్ ఎక్కువ అవడం వల్ల నా వర్క్ నేను చేసుకుంటున్నాను, నా పనిలో నేను ఉన్నాను. అయితే వీధుల్లో వినాయకుడు అయితే చూద్దాము. వీధుల నేమ్స్ అయితే నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే వీధుల నేమ్ అనేది చేంజెస్ అయితే అయ్యాయి అనమాట. ఆ వీధుల నేమ్ నాకు సరిగ్గా ఐడియా లేదు. నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చి, మా ఊరిలోనైతే ఒక వీడియో చేయాలనంటే చాలా వింతగా చూస్తారు. అన్ని మొమాటాలు వదులుకుంటేనే యూట్యూబర్ అవ్వాలి అని అంటారు, కాకపోతే అది నాకు ఇంకా కుదరలేదన్నమాట. ప్రసాదం తినేసి వేరే వినాయకుడి దగ్గరికి చూద్దామని బయలుదేరిపోయాను. ఇక్కడ ఒక వినాయకుడు ఉంది, సో చూసేసాం. మొత్తం మ్యాక్సిమం ఊర్లో ఎక్కువ లేవు, అవన్నీ కవర్ చేసేద్దాం ఒక్కొక్కటిగా. ఇదొక స్ట్రీట్ అనమాట. సో అలా అన్ని స్ట్రీట్స్ కవర్ చేస్తున్నాను. ఇది మా చివరి వీధి అనమాట, అంటే ఊరికి చివరిలో ఉంటుంది ఈ వీధి, అల్లూరి సీతారామరాజు వీధి అనమాట. సో ఇక్కడ వినాయకులు కూడా నేనైతే చూపించేస్తున్నాను చూడండి, చాలా అందంగా అనిపించింది నాకు. ఇప్పటిదాకా కనిపించే అన్ని వినాయకుల్లో ఈ వినాయకుడు కొంచెం బాగా అనిపించింది అనమాట, అందంగా అనిపించింది. అలా అనకూడదు, బట్ ఏంటనంటే నాకు అనిపించింది, నేను చెప్తున్నాను అంతే, మీరు తప్పుగా తీసుకోవద్దు. అండ్ ఫైనల్లీ ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకొని బయలుదేరిపోయాను నెక్స్ట్ వినాయకుడికి. ఇది కొత్త పొనకవలస, మాకు ఇంచుమించుగా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. చుట్టుపక్కల విలేజెస్లో కూడా నేను అక్కడక్కడ కవర్ చేద్దామని వెళ్ళాను అనమాట. సో ఫైనల్లీ చాలా బాగుంది ఈ వినాయకుడు కూడా. సో చాలా బాగా చేశారనమాట, ఈ డెకరేషన్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి కూడా. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం మా విలేజ్లో ఉన్న అన్ని వినాయకుళ్ళు మీకు చూపిద్దామనే ఒక చిన్న ప్రయత్నం అంతే. సో చూడండి, బొమ్మ అయితే మాత్రం చాలా బాగుంది, ప్రసాదం కూడా చాలా బాగుంది. ప్రతి దగ్గరికి వెళ్ళిన దగ్గర ప్రసాదాలు తిండితే చాలు కడుపు నిండిపోద్ది అనమాట. సో అన్నీ ఎక్కువగా ఉన్నాయి, ఒక్కొక్కరు 2 ప్రసాదాలు ఇచ్చేశారు. ఈ వర్షంలో కూడా మీ గురించి చూపించడం కోసం విలేజెస్ అన్నీ తిరుగుతున్నాను అనమాట. పాత పొనకవలస అన్నదమ్ముల్లా కలిసి ఉంటుంది, సీతంపేట, పాత పొనకవలస, కొత్త పొనకవలస అన్నీ కూడా. సో అవి చూపిద్దామని చెప్పి 1 కిలోమీటర్ దూరంగా పోటాపోటీగా జరిగే ఈ వినాయక చవితి విగ్రహాల్లోనే మా వీధి అంటే ఎస్టీ కాలనీ అండ్ ఇక్కడ పాత పొనకవలస పోటాపోటీకి పెడతారు, బట్ ఈ సంవత్సరం పెట్టలేదంట. సో మనం ఏం చేయలేం. అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఏ సంవత్సరం లేనట్టు ఈ సంవత్సరం అస్సలు ఎక్కడ కూడా సరైన బొమ్మలు అయితే పెట్టలేదన్నమాట. సీతంపేటలో బీభత్సంగా ఉండేది ఒకప్పుడు, నా 9th క్లాసు ఇంటర్ మధ్యలో, అంటే 2012 to 2020 మధ్యలో ఆ బ్యాచ్ వేరబ్బా. సో భలే ఉండేది. ఇప్పుడు ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండట్లేదు బొమ్మలు పెట్టడానికైనా సరే, సరదాగా పెడదామన్నా సరే.
అందరికీ జాబ్లు వచ్చి ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు. కొందరికి జాబ్ రాని వాళ్ళు వ్యాపారం పెట్టుకున్నారు అండ్ వ్యవసాయం చేసుకుంటున్నారు. అలా ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు బ్యాచ్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు, పబ్జీలు ఫ్రీ ఫైర్లు తప్ప. మా కాలంలో అయితే బీభత్సంగా ఉండేది. ఒకరికొకరు పోటాపోటీగా డీజిల్ పెట్టడం, ఒకరికొకరు పోటాపోటీలుగా ఇది పెట్టడం. సో తుఫాన్ అయితే బీభత్సంగా వస్తుంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను. పెద్ద మా విలేజెస్లో ప్రజెంట్ అయితే అంత ఘనంగా ఏం జరగలేదు వినాయక వేడుకలు. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను. నేను పాత పనుకోవాల్సిన రూట్లో ఉన్నాను అనమాట. సో అదనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.